రష్యా ఒక పక్కన ఉక్రెయిన్ వరుసగా దాడులు ఇంకా మళ్ళీ కొనసాగిస్తూ ఉంది. రెండో పక్కన రష్యా కొత్త సైన్యాన్ని తెచ్చుకుంటుంది, లేదా కిరాయి సైన్యాల్ని మళ్ళీ ఎంగేజ్ చేసుకుంటుంది. ఒకప్పుడు వ్యాగనార్, చెచెన్ వాళ్ళలో చాలామంది చచ్చారు. చచ్చినోళ్ళు చచ్చితే నాయకులకు మాత్రం రష్యా డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించింది. ఇప్పుడు కొత్త బ్యాచ్ కావాలి, ఎందుకంటే రష్యన్ సైన్యం ఇప్పటికే చాలామంది చచ్చిపోయారు, ఉన్నోళ్ళు చావడానికి సిద్ధపడట్లేదు. కాబట్టి రష్యా కోసం చచ్చేవాళ్ళు కావాలని ఇప్పుడు యెమెన్ బ్యాచ్ లేదా కొరియా బ్యాచ్, ఉత్తర కొరియా బ్యాచ్ని నడుపుతున్నారు. ఇది కాకుండా గత 3 నెలల్లో అత్యధికమైనటువంటి ఆయుధాలు తయారు చేసి సమకూర్చుకుంది రష్యా. తద్వారా ఓ పక్కన యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ వ్యవహారంలో ఏదైనా ముందుకు వస్తే, అంటే ట్రంప్ వచ్చాక యుద్ధం ఆగిపోతుంది. ట్రంప్ దిగిపోయే లోపే బైడెన్ దిగిపోయే లోపే, ట్రంప్ వచ్చే లోపే యుద్ధాన్ని ఫ్లేరప్ చేయాలని భావిస్తున్నటువంటి వేళ రష్యా అప్రమత్తమైంది, అన్ని ఆయుధాలతో సిద్ధమైపోయింది.